రామునిలా పరిపాలన ఉంటేనే అది రామరాజ్యములాగా ఉంటుందని పిల్లలమర్రి పినవీరభద్ర కవి తన జైమిని భారతం కావ్యంలో 6వ ఆశ్వాసంలో 9వ పద్యములో ఇలా అంటాడు. ప్రస్తుతింపంగంతగు రామరాజ్యమునను పాదపంబులు పుష్ప ఫల సమృద్ధిన్ వహించెన్, అఖిల దేనువులున్ చన్నవిసి పిదికెన్, జగతీ వదూటి రాజన్వతియై మించెన్, ఎచ్చటన్ తస్కర భయంబు గతం అయ్యెన్, తల్లిదండ్రులు పుత్రశోకమును కనరైరి, పొలంతుల వైధవ్యములు తొలంగెన్, ప్రాణిజాతంబు నిరామయ స్థితిన్ పొల్చెన్, నెలన్ 3 వానలు నిలిచి కురిసెన్, తేనె తలబడన్ పండెన్ దాత్రీ తలంబు, పొదలి ధారణ పోకకున్ పుట్టెడు అయ్యెన్, అన్ని వంకలన్ దుర్భిక్షం అడంగిపోయెన్. శ్రీరాముని రాజ్య పరిపాలన పొగడదగినది. ఎందుకంటే ఆ సార్వభౌముని పరిపాలనలో నేరాలు మచ్చుకైనా లేకుండా ధర్మం 4 పాదాల నడిచేది. పుష్పాలతో ఫలాలతో చెట్లు నిండుగా ఉండేవి. రాజ్యంలోని వివిధ ప్రాంతాలలో చక్కగా పరిపాలన చేసే పాలకులు ఉన్నందున దొంగల భయం లేకుండినది. యువకులు క్షేమంగా ఉండటం వల్ల ఏ తల్లి తండ్రికి పుత్రశోకమే లేదు, ఏ స్త్రీకి వైధవ్యమే లేదు, రోగాలు లేనే లేవు. వైద్యం చక్కగా జరిగేది, ఎటువంటి ఆపదలు కలగకుండా రక్షణ వ్యవస్థ ఉండేది. చక్కగా ఆ రక్షణ వ్యవస్థ పనిచేసేది. నెలకు 3 వానలు కురిసేవి. భూమి తేనెలు ఊరునట్లుగా పండేది. ఏ వస్తువైనా సరే, అది ఎటువంటిదైనా సరే చౌకగా లభించేది. కరువు కాటకాలు లేకుండా ఉండేది శ్రీ రామరాజ్యం.